కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సంస్థ ఏదైతే రేవంత్ రెడ్డి గారికి ఈ వాహనం, ఈ ల్యాండ్ క్రూజర్ వాహనం ఎవరైతే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ బహుమతిగా గిఫ్ట్గా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిర్రో, గతంలో వారు ఎంపీగా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించిర్రో, అప్పుడు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ పేరు మీదనే ఉండే. మేము పదే పదే దీన్ని ప్రశ్నించేసరికి దారిని వారి సోదరుడు అనుముల కొండలరెడ్డి గారి పేరుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నేను ఎన్నోసార్లు కూడా క్వశ్చన్ చేసినాం, మరి ఎందుకో సమాధానం చెప్పారు. ఒకటి కాదు, రెండు కాదు, రాష్ట్రం ఇంకా 2 సంవత్సరాల పాలన కూడా పూర్తి కాలేదు. రేపో మాపో ఎప్పుడో సంబరాలు చేసుకోవడానికి కూడా ఆడిటోరియంలు వెతుక్కుంటున్నారు. కానీ 2 సంవత్సరాలు పూర్తి కాకముందే ఎన్ని కాంట్రాక్టులు చూడండి. న్యూ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఎట్ కొడంగల్ 145 కోట్ల కాంట్రాక్టు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి. పరిగి నుంచి వికారాబాద్కు రోడ్లు వేయడానికి 185 కోట్లు ఇదే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి. బషీరాబాద్ టు మైలావర్ రోడ్ వికారాబాద్ జిల్లాలో 116 కోట్ల కాంట్రాక్టు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పాలేరులో, సూర్యాపేటలో కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కే 191 కోట్లు. రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సూర్యాపేటలో 319 కోట్లు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కే. రిమైనింగ్ వర్క్స్ ఆఫ్ పైప్లైన్స్ హెచ్ఎండబ్ల్యూఎస్లో కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కే 168 కోట్లు. ఇలా ఇన్ని కోట్ల కాంట్రాక్ట్లు. లేటెస్ట్ రేవంత్ రెడ్డి గారి పెట్ ప్రాజెక్ట్ ఆయన వెబ్సైట్లో పెట్టుకున్నాడు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకున్న స్క్రీన్ షాట్ ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు అవార్డు అయిందా లేదా బయటకైతే చెప్తలేరు, కానీ ఆయన పెట్టుకున్నట్టు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కాంట్రాక్ట్లు కూడా ఇదే కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఇస్తున్నట్టు వాళ్ళు వెబ్సైట్లో పెట్టుకున్నారు. సరే, కాంట్రాక్ట్లు సర్వసాధారణంగా వస్తాయి. ఇవి మేము సూర్యాపేట్కి, కోదాడికి, సంగారెడ్డికి రాసిన ఆర్టీఐ ప్రశ్నలు. ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీకి మీరు ఇచ్చిరు కదా, వాళ్ళ ఆర్థిక లావాదేవీల సంగతి ఏంటిది, వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంటిది, వాళ్లకు ఏ బేసిస్కి ఇచ్చినారు మీరు, ఈ కంపెనీ ఏమైనా దివాలా తీసిందా, ఇన్సాల్వెన్సీ కేసు ఏమైనా నడుస్తుందా అని మేము ఆర్టీఐ ద్వారా పలానా అధికారులను, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళను అడగడం జరిగింది. అడిగితే వచ్చిన రిప్లైస్ ఇవి. కొందరేమో మేము సమాచారం ఇవ్వలేము అని, నో రిప్రజెంటేషన్ ఆర్ క్లారిఫికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ బై కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్, వాళ్ళు ఏమి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని. ఒకళ్ళేమో సంగారెడ్డి నుంచి వచ్చిన రిప్లై, వాళ్ళు ఈ కాపీ మెయిల్ చేశారు. వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్, కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ యొక్క సంస్థ చార్టెడ్ అకౌంటెంట్, వాళ్ళు అందులో ఏం చెప్పినారు అని అంటే 2014 నుంచి 2025 వరకు వీళ్ళ కంపెనీకి ఎలాంటి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కేసులు లేవు, ఎలాంటి కేసులు అయితలేవు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకు ప్రధానంగా ఇవాళ ఇది పెడుతున్నాము అంటే, 2 రోజుల క్రితం 14 నవంబర్ 2025 గౌరవ సుప్రీంకోర్టు ఒక కేసును తీసుకోవడం జరిగింది. చెన్నై నుంచి ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేసి సుప్రీంకోర్టుకు ఆ కేసు తీసుకోవడం జరిగింది. ఆ కేసు ఏదో కాదు, దేశంలో సంచలనం సృష్టించిన కేసు. ఒక జడ్జి గారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి సంబంధించిన చెన్నైలో జడ్జి గారు, నేను ఈ కేసును ఎలాంటి తీర్పు ఇవ్వను, ఎందుకంటే ఒక కంపెనీకి ఫేవరబుల్గా ఆర్డర్ ఇవ్వాలి, తీర్పు ఇవ్వాలని నాకు పైనున్న జడ్జిల నుంచి నాకు ఒత్తిడి వస్తున్నది అని చెప్పి ఆ జడ్జి గారు తప్పుకున్నారు.
ఆ కేసు ఏదైతుందో, ఆ కంపెనీ కేసు ఏదైతుందో అదే ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ యొక్క కేసు. దాన్ని ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు, గౌరవ బిఆర్ గవై గారు, ఇవాళ దాన్ని సిజేఐ, ఇందులో స్పష్టంగా రాసున్నది సిజేఐ గారి పేరు, వారు ఇంత పెద్ద ఆరోపణ వచ్చింది, ఒక జడ్జి గారే తప్పుకుంటున్నారు, దట్ ఫేవరబుల్ ఆర్డర్ ఇవ్వాలి, ఫేవరబుల్ తీర్పు ఇవ్వాలి అని ఒక జడ్జి గారు తప్పుకుంటే దీన్ని విచారణ చేపట్టాలని వాళ్ళ గౌరవ సుప్రీంకోర్టే ఈ కేసును 2 రోజుల ముందు తీసుకున్న ఆర్డర్ కాపీ ఇది. ఇగోండి, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్. ఒత్తిడి పెట్టింది ఎవరో సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది. కానీ ప్రత్యేకంగా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ criminal investigation under a retired judge of the honorable court is carried out into the attempt to influence the outcome of company appeal. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేసిర్రు అనే తీవ్ర పదజాలం ఇందులో ఈ సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దీని వెనుక ఎవరున్నారు? ఎందుకు అంటే ఇన్సాల్వెన్సీ, దివాలా తీసిన కంపెనీ, దివాలా తీసిన కేసు కొట్లాడుతుంటే ఆ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇన్ని కాంట్రాక్ట్లు, యంగ్ ఇండియా, రోడ్లు, కొడంగల్లో వెటర్నరీ కాలేజు, ఇట్లా ఇన్ని కోట్ల కాంట్రాక్ట్లు ఒక కంపెనీకి ఇస్తుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కనీసం సమాచారం కూడా లేదా? సుప్రీంకోర్టే కేసు టేకప్ చేస్తే దీని వెనుక ఒత్తిడి పెడుతుంటే, ఎందుకంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ చట్టాల ప్రకారం ఒక కంపెనీ దాని ఫైనాన్షియల్ స్టెబిలిటీ క్వశ్చనబుల్ ఉంటే వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రభుత్వ టెండర్లు, కాంట్రాక్ట్లు ఇవ్వద్దు. వాళ్ళు ఒకవేళ టెండర్ బిడ్ చేసినా కూడా వాళ్ళను పక్కన పెట్టి వాళ్ళకంటే లోయెస్ట్ టెండర్, ఎందుకంటే అందుకే పదం కూడా లేమని ఉన్నది, సస్పెండెడ్ డైరెక్టర్, కేఎల్ఎస్ఆర్ యొక్క పేరు పెట్టి సస్పెండెడ్ డైరెక్టర్ అని ఉన్నది. ఎందుకు సస్పెండెడ్ డైరెక్టర్ అని వాడతారు? ఎందుకంటే ఇన్సాల్వెన్సీ కేసు నడుస్తున్నప్పుడు దాని యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్, దాని యొక్క కాంట్రాక్ట్స్ సస్పెండెడ్ ఉండాలి కాబట్టే దానికి సంబంధించిన డైరెక్టర్ని సస్పెండెడ్ డైరెక్టర్ అని పెట్టినరు. మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ మీద గింత ప్రేమ ఎందుకు? గిందుకేనా? జనరలీ ఒక కంపెనీ పేరు మీద ఎందుకు ఉంటుంది? వాళ్ళకి ఆ కంపెనీ ఉంటే ఆ కంపెనీ పేరు మీద కార్ రిజిస్టర్ చేసుకుంటారు. మరి కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ యొక్క కంపెనీ పేరు మీద కారే కాదు, గతంలో ఈడీ రేడ్స్ కూడా ఈ కంపెనీ మీద అయినప్పుడు ఈడీ కూడా రేవంత్ రెడ్డి గారి బినామీ కంపెనీ ఇది అని ఈడీ పేర్కొన్నది, ఈడీ ప్రెస్ రిలీజ్లు చేసింది. మరి వాళ్ళ ఎందుకో ఈడీ దీని మీద విచారణ చేపడతలేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వము దీని మీద విచారణ చేపడతలేదు? ఇలా చాలా స్పష్టంగా ఉన్నది. సుప్రీంకోర్టే ఇవాళ కేసు టేకప్ చేసి దాంట్లో ప్రశాంత్ భూషణ్ గారు ఆపోజిట్ సైడ్ ఎవరైతున్నారో ఈ కేసు చాలా ప్రముఖ న్యాయవాది, దేశంలో టాప్ 10 అడ్వకేట్స్లో ఎవరైతున్నారో ప్రశాంత్ భూషణ్ గారు ఈ కంపెనీకి అగేన్స్ట్గా, ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీకి అగేన్స్ట్గా ఈరోజు వారు సుప్రీంకోర్టులో ఈ కేసు కొట్లాడుతున్నారు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారికి కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ మీద అంత ప్రేమ వచ్చింది? ఇదే కంపెనీకి ఏ కంపెనీ కేసులో ఒక జడ్జి గారి మీద ఒత్తిడి వస్తే దేశంలోనే ఒక సంచలనం సృష్టించి ఇవాళ ఆ జడ్జి గారు తప్పుకొని ఇంకొక పైన ఒక పెద్ద జడ్జి గారు నా మీద ఒత్తిడి పెట్టినరు, ఫేవరబుల్ ఆర్డర్ ఇవ్వాలి, మెసేజెస్ కూడా ఉన్నాయని ఇవాళ సుప్రీంకోర్టులో ఆ విచారణ జరుగుతుంటే దాని వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారా అని మాకు స్పష్టంగా అర్థమవుతున్నది. విచారణ డెఫినెట్గా చేయాలి. ఎందుకంటే ఒక జడ్జి గారి మీదనే ఒత్తిడి వచ్చిందంటే దాని వెనుక ఎవరెవరున్నారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడా? ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే కంపెనీకి పదే పదే ఇన్ని కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. 2 సంవత్సరాలు పూర్తి కాకముందే ఇన్ని కాంట్రాక్ట్లు ఒక ఇన్సాల్వెన్సీ కేసు